కృష్ణరాజు గారు చెప్పండి, ఏమిటి వైసీపీ ఫోబియా? ఈయనకి వాళ్ళెవరిని కలవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని విపరీతంగా ఇప్పటికి కూడా చంద్రబాబు గారు అదే మాట ప్రచారం చేస్తారు. ఎంత అధర్మం కదా అట్లా మాట్లాడడం. వారు చంద్రబాబు నాయుడు గారు బ్రీత్ ఆఫ్ ఓత్ అంటే ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ఆ దానిని ఆయన బ్రీచ్ చేశారు, వైలేట్ చేశారు. అది నేరం అవుతుందండి. గత 15 days లో 2 సార్లు ఆయన బహిరంగంగానే తన కార్యకర్తలను ఉద్దేశించి మీరెవరూ కూడా వైసీపీ వాడిని ఎంటర్టైన్ చేయొద్దు, వారికి పనులు చేయొద్దు అని చెప్పి 2 సార్లు చెప్పారు. దాని మీద వైసీపీ నాయకులు కొంతమంది నిన్న గవర్నర్ గారిని కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి స్వరంలో కొంత మార్పు వచ్చింది. మార్పు వచ్చి నేను అట్లా అనలేదు, సంక్షేమ పథకాలు అందరికీ అందాలి, మనం వివక్ష చూపించొద్దు అని చెబుతూ ఆ పార్టీ వైసీపీ వారిని మాత్రం దగ్గరికి రానివద్దని చెప్పి ఒక మాట మార్చారు. అంటే ఈ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఇలా అధమ స్థాయిలో మాట్లాడటం ఇది ఒకటే కాదండి. గతంలో కూడా ఆయన నీరు వేసిన రోడ్ల మీద మీరు నడుస్తారా, మీరు నాకు ఓట్లు లేకపోతే నేను మీకు ఎందుకు సహాయం చేయాలి అని చెప్పిన వ్యక్తి అండి. అలాగే మీకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, సెలవు లేదు, బుద్ధి లేదు, మీకు నోట్లకి నాటు సరాయికి మీరు లొంగిపోతారు, మీరు ఓట్లేస్తారని చెప్పి ఓటర్లను అలాగే ప్రజలను నిందించిన ప్రపంచంలోని ఏకైక రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. అయితే ఈ విషయానికి వచ్చేటప్పటికి ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఇంకోటి గుర్తు చేయాలి మీకు. మద్యం తమ్ముళ్ళు మద్యం తాగండి, సాయంత్రం పూట పెగ్గేసుకుంటే మీకు తక్కువ ధరకి ఇస్తానని చెప్పిన ఏకైక నాయకుడు కూడా ఈయన ఇంటారు. బహుశా ఎక్కడ ఇట్లా బహుశా చెప్పుండ్రండి, ఏది మీకు నాణ్యమైన మద్యాన్ని ఇస్తాను తాగమని చెప్పి. మద్య నిషేధం కాదు, మద్య నిషేధం అమలు చేసిన పార్టీకి వచ్చిన దుస్థితి ఇది కాదు సార్. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు పదే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి అన్నప్పుడు ఆ నాణ్యమైన మద్యం సీసా మీద ఇది తాగితే మీ ఆరోగ్యానికి హానికరం అని చెప్పి చెబుతున్న ఒక హెచ్చరిక ఏందో దానిని తీసివేస్తే మంచిది. ఈ నాణ్యమైన మద్యం తాగితే మీ ఆరోగ్యానికి మంచిది, మీరు హెల్తీగా ఉంటారని చెప్పి ఒక ప్రకటన ఏమని చెప్పండి. అది గొడవ లేదు, బాగా చెప్పారు. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్, సుగాలపేటి కుటుంబానికి 30,000 మంది అమ్మాయిని తీసుకొచ్చి న్యాయం చేసిన మన ఆధునిక సనాతన ధర్మకర్త పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక సభలు చేశారండి. ఆద్యంతం ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు చూశాను నేను. ఆయన ఏమన్నా ఈ సూపర్ 6 పథకాల గురించి ఏమన్నా చెప్తారేమో అని చెప్పి నేను చాలా ఆశపడ్డానండి. ఒక్క పథకం గురించి కానీ వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదండి. ఒకటైతే గమనించామండి, ఏం గమనించామంటే అన్ని సినిమాల డైలాగులు తీసుకొచ్చి నిన్న అక్కడ మాట్లాడారు తప్ప ఆయన పార్టీ పెట్టొచ్చండి. పార్టీ పెట్టిన ఎన్ని కష్టాలు పడ్డారు, ఎట్లా వచ్చారు అనేది చెప్పుకోవాలి. కానీ సినిమా డైలాగ్ ఒక్క ముక్క అర్థం ఏంటంటే ఎవరికైనా దాంట్లో మెచ్చుకోవాలి. ఈ ప్రజలకి మేము ఏం చేయబోతున్నాము, సూపర్ 6 ఎందుకు లేట్ అయింది, ఈ పథకాలు ఎందువల్ల లేట్ అవుతుంది అనేది ఒక్క మాట ఎవరి దగ్గర నుంచి రాలేదండి. అసలు ఏ కాడికి ఊగుతూ ఆ టపాసులు పీల్చుకోవటం 24 గంటలు ఇదే డైలాగ్. దానికోసం చెప్పాడు కదా, కాదు ఇది మోటార్ సైకిల్ ఏమంటారంటే సైలెన్సర్లు వీకి గొడవ చేయండి, మీ కళ్ళు చూపించండి, దీనికోసం సభ అండి. రైట్, కంప్లీట్ చేయండి. బాలినేని వాసు గారు అంటే నాకు చాలా ఇష్టం అండి. వాస్తవంగా చెప్పాలంటే నిన్న ఆయన పొజిషన్ చూసి మీరు ఇప్పుడు చెప్తాను, నిన్న ఈవినింగ్ ఆయన రాగానే సభ స్టేజ్ మీద రాగానే వెనకాల సీట్ చూపిస్తున్నారు అక్కడ ఒక ఆయన చూపించగానే నేను మా ఊరితో అన్నాను, అది చూశారంటారా ఇంతకు ముందు బాలినేని వాసు గారు సీఎం పక్కన కూర్చున్న వాళ్ళు ఫ్రంట్ రోలో, ఇవాళ చూడు ఆయన పరిస్థితి ఎలా ఉందో, ఇలాగే ఉంటుంది పార్టీ మారితే కొట్లాడు లేకపోతే ఇంకా ఏమైనా చేయాలి, ఉన్న పార్టీలోనే ఉండాలి, తమ్మున్న నాయకులు వెళ్తారు ఎవరైనా కానీ. పార్టీలు మారితే వాళ్ళ ఇది ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ మా టైగర్ బాలినేని వాసు గారి ఉదాహరణ అండి. ఇకపోతే వాసు గారు నిన్న మాట్లాడుతూ ఆయన చాలా ఆవేశంతో మాట్లాడుతున్నారు, తర్వాత చాలా బాధపడుతున్నారు, చెయ్యి వణుకుతుంది. ఎందుకంటే ఆయన ఎలక్షన్ తర్వాత పార్టీలో జాయిన్ అయ్యారండి. ఆయన ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కలిసి మాట్లాడుకొని ఈ కార్యకర్తలకు న్యాయం చేయమని. కార్యకర్తలు వాళ్ళు కానీ ఈయనకేం పని అండి?
ఈయన కాదు కదా, ఈయన ఓటు వేయలేదు కదా, ఈయన పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళారు. జన సైనికులకి పోలండి, ఆయన చూసింది ఆయన మాట్లాడుకుంటాడు, ఆయన బాధలు ఆయన, మనం ఏం చెబుతాం. కాకపోతే మధ్యలో అనవసరంగా జగన్ గారి మీద ఇంకోటి మీద వాళ్ళని మెప్పుదల కోసం మాట్లాడి గబ్బు పట్టాడనే ఫీలింగే తప్ప ఇంకోటి కాదు. దీని మీద చంద్రబాబు గారికి ఫోబియా, దీని మీద ఏమన్నా మరి సంక్షిప్తంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఇష్యూలు కాదు అంటే భయపడుతున్నాడేమో సార్ చంద్రబాబు నాయుడు గారు. ఒకవేళ వైసీపీ వాళ్ళతో ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు టచ్లో ఉంటే మళ్ళీ ఏమన్నా ఇప్పుడు అనేక మంది బంధుత్వాలు ఉంటాయి కదా, అవి కూడా కలవకూడదని ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఆయన దగ్గుబాటి గారు కలిసిపోవచ్చు అంటే మిగతా వాళ్ళు వెన్నుపోటు పడుతున్నాడు కాబట్టి అట్ట ఏమైనా గబక్కన అందరూ వీళ్ళు ఏమైనా కలిసి ఏమైనా పడతారు. మేము అట్టే వెన్నుపోటు పడము చంద్రబాబు నాయుడు గారు. మా వాళ్ళు ఎవరు అసలు మీ వాళ్ళతో కలవరు. ఫస్ట్ పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడినా ఏదన్నా పెళ్ళిళ్ళ దగ్గర ఫంక్షన్ల దగ్గర హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ తప్ప మీతో మేము ఎటువంటి రహస్య ఒప్పందాలు కానీ అట్లాంటి ఏం మేము పెట్టుకోం. ఫస్ట్ పాయింట్, మీరేం భయపడాల్సిన పని లేదు. కాకపోతే ప్రజలకు ఇస్తా అన్న పథకాల విషయంలో ప్రజలు ఓట్లు వేసినటువంటి ప్రజలతో పాటుగా ఏ పార్టీతో సంబంధం లేకుండా మీరు పథకాలు అనేది ఇవ్వాలి. అంటే మీ పార్టీకి ఓటేసిన వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది, మీరు మీ పార్టీకి ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి. సో మీరు సంక్షేమ పథకాలు వైఎస్ఆర్సీపీకి ఓటేశారా లేదంటే ఇంకో పార్టీకి ఓటేశారా సంబంధం లేకుండా ఇవ్వాలి. అది మేము అడుగుతుంది. మాకేం పనులు మీరు చేయొద్దు, వేరే పనులు. మేమేదో మాకు ఆ ల్యాండ్ పనులను ఇంకో అయ్యేం మేము అడగట్లా, మేము అడగను కూడా అడగం. మేము క్లియర్గా అడుగుతుంది పేదలకు సంబంధించినటువంటి పనులు ప్రభుత్వంగా ఎవరైతే మాకు రైట్ రాయల్గా రావాల్సినటువంటి పనులు చేయండి. అది కాకుండా వేరే మేము అడగట్లా. కానీ మీరు నిన్న అది మైనస్ అయింది సార్ చంద్రబాబు నాయుడు గారు. అందుకని నిన్న మాట మార్చి కొద్దిగా మార్చి మళ్ళీ మాట మార్చి మేము సంక్షేమ పథకాలు అట్ట అనలేదు అన్నాడు. కానీ నేను మీకు ఎగ్జాంపుల్ చెబుతాను సార్. చూడండి, ఇంటిపై టీడీపీ జెండా కడితేనే అన్నమయ్య జిల్లా కలకడ మండలం ఎగువ బొట్టావారిపాలెంలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే పింఛన్ ఇస్తామని బెదిరించడంతో కలెక్టరేట్కి వచ్చిన బాధితులు, ఓట్లు వేయలేదని పెన్షన్లు నిలిపివేత, టీడీపీకి ఓట్లు వేయలేదని కక్షతో చిత్తూరు జిల్లా మీజేపల్లిలో పింఛన్లు నిలిపేయడంతో బాధితుల ఆందోళన. కొంతమంది పెన్షన్దారులు అయితే వేరే వేరే జిల్లాలకు మారుస్తున్నారు. అట్లానే మీరు ఈవెన్ సార్ ఏమంటారు దివ్యాంగులకు కూడా ఎంత దారుణం అంటే 100% బ్లైండ్ ఉన్నా కూడా వైసీపీకి ఓటేశారని చెప్పి వాళ్ళకి ఇవ్వనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఈ 9 నెలలుగా జరుగుతున్నటువంటి అంతే ఇది. సో ఇంక మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చెప్పినా అది మీరు నమ్మరు అనేది క్లియర్గా అర్థం అవుతాం. కరెక్ట్. ఆ ఫోబియా మంచిది కాదు. ఇప్పుడు అధికారం వచ్చింది, చక్కగా మంచిగా అందరికీ చేసుకో, జగన్ గారు అందరికీ చేయమని చెప్పారు, క్లియర్ గా చెప్పారు. ఒకవేళ వచ్చి వైసీపీ నాయకుడు ఈయన వయసు ఏంటి ఆయన వయసు ఏంటి, అయినా కూడా కుర్రాడైనా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవరైనా వచ్చి ఇదిగో తెలుగుదేశం వాళ్ళు ఇవ్వద్దన్నా మీరు ఏనొద్దు. అవును, దానివల్ల కొంత నష్టం జరిగినా కూడా జగన్ గారు ముందుకెళ్ళాడు. లేదు జనానికి ముఖ్యం, జనం ముఖ్యం, ఈయన జనం కాదు పార్టీ ముఖ్యం అంటున్నాడు. ఆయన పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. జగన్ గారు అందరికీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.